ఇది మా అడ్డ, మమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ కదిలించలేరన్నట్టుగా కూర్చున్న ఆ జిల్లా నేతల గుండెల్లో గుబులు మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇన్ని రోజులు పట్టు పెంచుకున్న తమ కంచుకోట్లకు బీటులు వారే పరిస్థితి ఏర్పడిందని తెగ కంగారు పడుతున్నారు. అనంతలో ఆవేదనలో మునిగిపోయిన నేతలపై ఓ రిపోర్ట్. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్ని రోజులు టికెట్ల కోసం అధిష్టానాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారంతా ఇక సీట్ గ్యారంటీ అనే తరహాలో లెక్కలు వేసుకుంటున్నారు. కానీ అదే సమయంలో కొంతమంది నాయకుల్లో గుబులు రేగుతోంది. అసలు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో మొదలైంది. జిల్లాలో నియోజకవర్గాల విభజన జరిగితే ఉమ్మడి అనంతపురం స్వరూపమే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలున్నాయి. విభజన జరిగితే అసెంబ్లీ స్థానాలు 21కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య 3కు చేరనుంది. నియోజకవర్గాల్లో 1 లేదా 2 మండలాలు చేజారే అవకాశం ఉంది. మరికొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా రిజర్వేషన్ కూడా మారే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం జిల్లాలో కొందరు నేతల్ని ఇదే భయం వెంటాడుతోంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా చాలా మంది నాయకులు నియోజకవర్గాలను తమ అడ్డాగా మార్చుకున్నారు. తమ బలాన్ని పూర్తి స్థాయిలో పెంచుకున్నారు. ఒకసారి ఓడిపోవచ్చు, కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న బలం మరొక చోట వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మార్పులు చేర్పులు జరిగితే పట్టు కోల్పోతామన్నది వారి భయం. ఇదే సమయంలో చాలా రోజులుగా పార్టీని నమ్ముకుని ఉన్నవారు పునర్విభజన తర్వాత అయినా తమకు టికెట్ రాకపోతుందా అన్న ఆశలో ఉన్నారు. మొత్తం 6-7 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉండడంతో మళ్లీ వారి ఆశలకు రెక్కలొచ్చాయన్న చర్చ సాగుతోంది. ఏదేమైనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం రాజకీయ నేతల్లో ఇదే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.